నేడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రాగా భారతీయ న్యాయ సంహిత 2023 కింద మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఆక్రమించి విక్రయాలు జరిపిన చిరు వ్యాపారిపై కమ్లా మార్కెట్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. భారతీయ న్యాయ సంహితలోని యూబైఎస్ 285 ప్రకారం ఆ వ్యాపారిపై కేసు నమోదు చేశారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా 3 కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. న్యాయ వ్యవస్థలోని విస్తృత మార్పులు, వలసవాద కాలం నాటి చట్టాలకు ముగింపు పలకాలనే లక్ష్యంతో కేంద్రం ఈ చట్టాలను అమల్లోకి తెచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. కేసుల ఫిర్యాదు నమోదులోనూ అమల్లోకి కొత్త నిబంధనలు వచ్చాయి. పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. అమల్లోకి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు జారీ చేసే విధానం వచ్చింది. క్రూరమైన నేరాల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని వీడియో తీయటం ద్వారా తప్పనిసరి చేశారు. కొత్త చట్టాల ప్రకారం చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది. ఐపీసీలోని 511 సెక్షన్లు ఉండగా భారతీయ న్యాయ సంహితలో సెక్షన్లు 358కి కుదించారు. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన కాసేపట్లోనే ఢిల్లీలో తొలి కేసు నమోదు కావటం చర్చనీయాంశంగా మారింది.